Praise the Lord. Greetings to you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన సాటి లేనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. So today we are going to continue our study on the life of Joseph. ఈ దినాన్ని కూడా మన యొక్క ధ్యానాన్ని మనము యేసేపు యొక్క జీవితం మీద తీసుకుని వెళ్దాం. So we have already seen in the last two episodes that Joseph was a type of Christ. గత రెండు భాగాల్లో మనం చూస్తా వచ్చాం. ప్రభువైనటువంటి యోసేపు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. Yeah, Joseph was a beloved son of Jacob. యోసేపు యాకోబుకి ఎంతో ప్రియమైనటువంటి కుమారుడుగా ఉంటా ఉన్నాడు. At the same time he was hated by his own brothers. అదే సమయంలో తన యొక్క సొంత సహోదరుల చేత ద్వేషించబడినటువంటి వాడుగా యాకోబు ఉంటా వచ్చాడు. And so later we see that Joseph was sold to the Ishmaelites by his brothers, and finally he lands up in the land of Egypt. మనం చూస్తా వచ్చాం ఆ యొక్క యోసేపు యొక్క సహోదరులు యోసేపుని ఇష్మాయేలీయులకి అమ్మివేస్తా వచ్చాడు. దాని తర్వాత చివరికి యోసేపు ఐగుప్తులోకి ప్రవేశించడం జరుగుతా వచ్చింది. So today we are going to see few thoughts from Genesis chapter 39. ఈ దినాన ఆదికాండం 39వ అధ్యాయం నుంచి కొన్ని తలంపులు మనం చూద్దాం. Here we read about Joseph and he is in the land of Egypt in the house of Potiphar. ఈ యొక్క అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉంటా వస్తూ ఉన్నాడు, పోతీఫర్ యొక్క గృహంలో ఉంటా వస్తా ఉన్నాడు. And he was a beloved son to his father, but now we see that Joseph is a slave of Egypt. మనం చూసినట్లయితే తన తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడుగా ఉన్నటువంటి యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశంలో బానిసగా ఉంటా వస్తున్నాడు. Yeah, we see that Joseph now he's in a new country, and he is new traditions, new customs, new language, everything is new to Joseph. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు ఒక కొత్త దేశంలో ఉంటా ఉన్నాడు. అక్కడ సంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్తం కూడా ఎంతో కొత్తగా ఉంటా ఉన్నాయి. We all know that Egypt is called as the modern day United States of America. ఆ యొక్క మనందరికి తెలిసినటువంటి విధంగా ఆ యొక్క ఐగుప్తు అనేటువంటిది ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అత్యాధునికమైనటువంటి అమెరికా దేశంతో పోల్చబడతా వచ్చింది. So probably whatever Joseph is looking at, whatever he's experiencing, probably Joseph would be probably it's very new to Joseph, and probably he is getting surprised by looking at everything. దేన్నైతే యోసేపు చూస్తా ఉన్నాడో అదంతా కూడా యోసేపుకి ఎంతో ఆశ్చర్యకరంగాను ఎంతో కొత్తగా ఉంటా వచ్చింది. So today we are going to see at least four thoughts from Genesis chapter 39 from first 6 verses. ఈ దినాన ఆదికాండం 39వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు ఒక 4 తలంపులు మనం చూద్దాం. So before we see those four thoughts, let us look at the difference between a slave and a servant. ఆ యొక్క 4 తలంపుల్ని చూడటానికి ముందు మొట్టమొదటిగా ఆ యొక్క బానిసకు ఆ యొక్క ఉన్నటువంటి తేడాన్ని మనం చూడొచ్చు. Yeah, see for example some of us are working in government. మనలో కొంతమంది ఆ యొక్క గవర్నమెంట్ లో పనిచేసేటువంటి వారంగా ఉంటాం. So they are called as government servants. వారు ఆ యొక్క ప్రభుత్వం యొక్క సేవకులుగా ప్రభుత్వంకి పనిచేసేటువంటి వారుగా పిలువబడతారు. So a servant is given a salary. ఆ యొక్క సేవకునికి జీతం ఇవ్వబడతా వస్తుంది. And if the servant is not feeling well, probably he would be given leave or vacation. ఆ యొక్క
సేవకుడికి, ఆ పని చేసేటువంటి వ్యక్తికి ఆరోగ్యం గనుక బాగోపోనట్లయితే ఒక సెలవు దినం కూడా వారికి లభించేదిగా ఉంటుంది. So as long as he is working in the office, he has to obey the orders of the government or his supervisors. తను ఆ యొక్క ప్రభుత్వంలో పనిచేస్తూ వచ్చినంత కాలం కూడా ఆ యొక్క ప్రభుత్వం యొక్క పాలన విషయాలన్నిటిని అనుసరించాల్సినటువంటి వాడుగా, తన పైన ఉన్నటువంటి అధికారికి లోబడాల్సినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. Once he is out of the office or out of his workplace, then the servant is having freedom. ఎప్పుడైతే ఆ యొక్క తన యొక్క పని చేసేటువంటి స్థానం నుంచి బయటకు వస్తాడో, ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి కూడా ఎంతో ఈ యొక్క స్వతంత్రత ఉండేదిగా ఉంటుంది. But what about a slave? కానీ బానిస అంటే ఏంటి? See, a slave, probably a slave will not be having any shoes to wear. ఈ యొక్క బానిస అనేటువంటి వ్యక్తికి తను ఎటువంటి యొక్క ధరించడానికి బూట్లు అనేటువంటి ఉండవు. And probably a slave will not be given a salary. ఆ యొక్క బానిసకు ఎటువంటి జీతం వచ్చేదిగా ఉండదు. Probably a slave might be having only 2 pairs of clothes. ఆ యొక్క బానిస అనేటువంటి వ్యక్తికి కేవలం 2 జతల బట్టలు మాత్రమే ఉండి ఉండొచ్చు. And a slave cannot take leave or vacation. ఈ యొక్క బానిస అనేటువంటి వ్యక్తి ఆ యొక్క సెలవు గాని లేకపోతే ఆ యొక్క సెలవుల మీద వెళ్ళడం అనేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. And a slave cannot argue with his master or cannot open his mouth and talk with his master. ఆ యొక్క బానిస తన యొక్క యజమాని దగ్గర మాట్లాడటము, నోరు తెరిచి మాట్లాడటం, లేకపోతే తనతో వాగ్వివాదం చేయటం అనేటువంటి విషయం ఏమాత్రం కూడా ఉండదు. A slave has to just obey the commandments of his master, that's all. ఆ యొక్క బానిస కేవలం తన యొక్క యజమాని యొక్క ఆజ్ఞలను పాలించాల్సినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. So this is the condition of Joseph in the house of Potiphar. యోసేపు యొక్క జీవితం కూడా, యోసేపు యొక్క పరిస్థితి పోతీఫర్ యొక్క గృహంలో కూడా ఇదే విధంగా ఉంటా వచ్చింది. So he doesn't have a naya paisa in his hand. తన యొక్క జీవితంలో ఏ మాత్రం కూడా డబ్బులు, ఒక్క పైసా కూడా లేదు. And he doesn't have any freedom. తన యొక్క జీవితంలో ఎటువంటి స్వతంత్రత లేదు అక్కడ. Probably he is given meals 3 times a day. బహుశా తనకి అక్కడ 3 పూటల భోజనం పెట్టబడేదిగా ఉండొచ్చు. So this is the condition of Joseph in the land of Egypt. ఐగుప్తు దేశంలో యోసేపు యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటా వచ్చింది. So but let us see at least 4 things from Genesis chapter 39, first 6 verses, what God's word is saying about Joseph in the land of Egypt. ఐగుప్తు దేశంలో యోసేపు ఉంటా వచ్చినప్పుడు ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 6 వచనాల్లోంచి ఆ యొక్క 4 తలంపులు యోసేపు గురించి ఏమేమి రాయబడతా వచ్చాయో మనం చూద్దాం. See Genesis chapter 39, ఆదికాండము 39వ అధ్యాయము verse 2. 2వ వచనం. And the Lord was with Joseph, and he was a prosperous man, and he was in the house of his master the Egyptian. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. So first thing we see about Joseph is, now here God's word says that Joseph is a prosperous man. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో గనక మనం చూసినట్లయితే మొట్టమొదటి విషయం యోసేపు గురించి రాయబడుతూ వచ్చింది ఏంటంటే అక్కడ తను వర్ధిల్లుతూ ఉంటా వచ్చాడు. See what is prosperity? ఇక్కడ వర్ధిల్లటం అంటే ఏంటి? See, if we look at the men of God in the Old Testament, like Abraham, Isaac, Jacob, David and Solomon, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దైవజనులు గనక మనం చూసినట్లయితే ఉదాహరణకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోను యొక్క జీవితాలను మనం చూసినప్పుడు, so all these were really wealthy people, very rich people. They had lands, they had servants, they had cattle. They are really prosperous people.
వీరందరూ కూడా ఎంతో ధనికులుగా, ఎంతో ఐశ్వర్యం కలిగినటువంటి వారుగా, ఎంతో భూములు, పశు సంపద, అనేకమైనటువంటి సేవకులు కలిగినటువంటి వారుగా ఉంటా వచ్చారు. And Joseph is also in the Old Testament only. యోసేపు కూడా మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలోనే ఉంటా ఉన్నాడు. He doesn't have lands. యోసేపుకి ఎటువంటి భూమి లేదు. He doesn't have servants. తనకి తన కింద పనిచేసే సేవకులు లేరు. He doesn't have cattle. తనకి పశు సంపద ఏమీ లేదు. He doesn't have even freedom. తనకి స్వతంత్రత కూడా లేదు, స్వేచ్ఛ కూడా లేదు. But God's word says that Joseph is a prosperous man. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా వస్తుందంటే అతడు వర్ధిల్లుచు వచ్చాడని రాయబడతా ఉంది. What is the reason that Joseph is a prosperous man in the land of Egypt? ఐగుప్తు దేశంలో ఏ విధంగా యోసేపు వర్ధిల్లుతా వచ్చాడు? See Genesis chapter 39 and verse 2. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. And the Lord was with Joseph and he was a prosperous man. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉండెను. So the reason for Joseph's prosperity is the Lord was with Joseph. యోసేపు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే యెహోవా యోసేపునకు తోడుగా ఉంటా వచ్చాడు. So it is very important for a Christian that whether God is with him or not. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు తనకు తోడుగా ఉంటున్నాడా లేదా అనేటువంటి విషయం. See, many times we ask for the blessings of God, but we don't ask for the presence of God. మనం అనేక సార్లు దేవుని నుంచి ఆశీర్వాదాలు కోరుకునేటువంటి వారంగా ఉంటాం, కానీ దేవుని యొక్క సన్నిధిని కోరుకోలేనటువంటి వారంగా ఉంటాం అదే సమయంలో. Here Joseph is still a slave in the land of Egypt. ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో యోసేపు ఇంకా బానిసగానే ఉంటా ఉన్నాడు. He doesn't have single naya paisa in his hand. తన యొక్క జీవితంలో చిల్లి గవ్వ కూడా లేదు. But God's word says that Joseph is a prosperous man because the Lord was with Joseph. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉండెను. So it's very important for you and me. We have to examine ourselves whether we are in the will of God, whether the presence of God is with us or not. మన యొక్క జీవితాల్లో మనము పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిజంగా మనం దేవుని చిత్తంలో ఉన్నామా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటా వస్తున్నామా. So the first thing about Joseph in Genesis chapter 39 is Joseph was a prosperous man. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో యోసేపును గురించి రాయబడినటువంటి మొట్టమొదటి మాట యోసేపు వర్ధిల్లుచు ఉండెను. Secondly, రెండవదిగా చూసినట్లయితే Joseph is a witnessing man. యోసేపు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. Genesis chapter 39 and verse 3. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం. And his master saw that the Lord was with him and that the Lord made all that he did to prosper in his hand. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. See here, the interesting aspect here is his master saw that the Lord was with Joseph. ఇక్కడ ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే యెహోవా యోసేపునికి తోడై ఉండెనని అతని యజమానుడు చూస్తా వచ్చాడు. So who is the master of Joseph? ఇక్కడ యోసేపు యొక్క యజమానుడు ఎవరు? Potiphar. పోతిఫరు యోసేపుకి యజమానుడిగా ఉంటా ఉన్నాడు. See, the Egyptians, they have their own gods. ఐగుప్తీయులకి మనం చూసినట్లయితే వారి యొక్క సొంత దేవుడు వారికి ఉంటా ఉన్నాడు. So they wouldn't have bothered to understand or to learn about who is the God of Joseph. అక్కడ వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఐగుప్తీయులు యోసేపు యొక్క దేవుడు ఎవరు, ఆయన ఏ విధంగా ఉంటాడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు అక్కడ. And Joseph is a slave, he cannot talk about his God.
పోతీఫర్కి ఏమాత్రం కూడా చెప్పలేడు. Because Joseph is just a slave, he cannot preach or he cannot share the gospel. యేసేపు బానిసగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి తన యొక్క దేవుని గురించి ప్రకటించలేడు. తన యొక్క దేవుని గురించినటువంటి సువార్త ఆ యొక్క పోతీఫర్కి ఏమాత్రం కూడా చెప్పలేడు. But still his master saw that Lord Jehovah is with Joseph. అయినప్పటికీ యేసేపు యొక్క యజమానుడు చూస్తా వచ్చాడు. యేసేపు దేవుడైనటువంటి యెహోవా దేవుడు అతనికి తోడై ఉండటాన్ని చూస్తా వచ్చాడు. See, we all know that more than our words, our actions will speak. మనం చూసినట్లయితే మనందరికి తెలిసినటువంటి విధంగా మన యొక్క మాటల కంటే మన యొక్క క్రియలు అనేటువంటివి ఎక్కువగా మాట్లాడాలి. So it's very important for a Christian that our deeds should speak more than our words. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తన యొక్క జీవితంలో తన యొక్క మాటల కంటే కూడా క్రియలు ఎక్కువగా మాట్లాడేవిగా ఉండాలి. It is good to have Bible knowledge. బైబిల్ యొక్క జ్ఞానం ఉండడం చాలా మంచి విషయమే. But more than that, it is very important whether we are implementing whatever we have learned from the Word of God. కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఏదైతే నేర్చుకుంటా ఉంటున్నామో వింటా ఉన్నామో దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. So what we understand here in the life of Joseph is probably his master Potiphar, probably he would have observed the behavior, the way he is behaving himself, the way he is conducting himself. So probably he would have observed about Joseph. ఇక్కడ మనం చూసినట్లయితే పోతీఫరు యేసేపుని తన యొక్క గుణగణాల గురించి తన యొక్క నడవడి గురించి ఎంతగానో పరీక్షించినటువంటి వాడిగా ఉండటం మనం చూడవచ్చు. And now Potiphar understood. See, Potiphar, he's a heathen man. He doesn't know about Lord Jehovah. ఇక్కడ మనం చూసినట్లయితే పోతీఫరు యేసేపుని గురించి అర్థం చేసుకుంటా వచ్చాడు. ఆ యొక్క పోతీఫరు యేసేపు దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి ఎరగనటువంటి వాడుగా అన్యుడిగా ఉంటా ఉన్నాడు. But still Potiphar understood that the Lord Jehovah is with Joseph. అయినప్పటికీ అన్యుడైనటువంటి పోతీఫరు యేసేపు దేవుడైనటువంటి యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉండటం చూస్తా వచ్చాడు. Probably someday he would have asked Joseph, he would have asked about his behavior, about how he is conducting himself, and probably Joseph would have answered saying that my Lord Jehovah is with me. ఒకనొక దినాన పోతీఫరు యేసేపుని ఈ విధంగా అడిగి ఉండొచ్చు, ఏ విధంగా నువ్వు నీ యొక్క గుణాన్ని నీ యొక్క ప్రవర్తన ఇంత చక్కగా ఉంచుకోగలుగుతున్నావు అని అడిగినప్పుడు నా యొక్క దేవునిని బట్టి నా యొక్క యెహోవా దేవుని బట్టి నేను ఈ విధంగా నడుచుకుంటా ఉన్నానని యేసేపు చెప్పి ఉండొచ్చు. So what we understand here is a heathen person, a person who doesn't know about the creator of this universe, he could understand that Lord is with Jehovah, Lord is with Joseph. మనం చూసినట్లయితే ఆ యొక్క అన్యుడైనటువంటి పోతీఫరు యేసేపు యొక్క జీవితంలో ఆ యొక్క దేవుడు ఉండడం అనేటువంటి విషయాన్ని తను గమనించి ఉండొచ్చు. See, even we see the same thing in the life of Daniel, Shadrach, Meshach and Abednego. ఇదే విషయాలను మనం బైబిల్ గ్రంథంలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో యొక్క జీవితాల్లో కూడా మనం చూస్తూ రావచ్చు. See, Daniel chapter 3 and verse 26. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. Daniel chapter 3 and verse 26. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. Then Nebuchadnezzar came near to the mouth of the burning fiery furnace and spake and said, Shadrach, Meshach and Abednego, ye servants of the Most High God. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి షద్రక్, మెషాకు, అబేద్నెగో అనువార్లారా మహోన్నతుడగు దేవుని సేవకులారా. See here, a heathen king is saying that you are the servants of the Most High God.
ఇక్కడ అన్యుడైనటువంటి రాజు చెప్తా ఉన్నాడు, మహోన్నతుడగు దేవుని సేవకులు మీరని వారి గురించి చెప్తా ఉన్నాడు. See, this is how the men of God like Joseph, Daniel, Shadrach, Meshach and Abednego, they did not speak a word, but heathen kings, they testified about them. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి అక్కడ ఉన్నటువంటి అన్ని జనులు వారి ప్రవర్తనను బట్టి వారు సాక్ష్యం ఇస్తా వచ్చారు. So Genesis chapter 41, ఆదికాండము 41వ అధ్యాయము verse 38. 38వ వచనం. And Pharaoh said unto his servants, can we find such a one as this is, a man in whom the Spirit of God is? అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని అనెను. See here, Joseph is being brought before Pharaoh. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు ఫరో ముందుకి తీసుకొని రాబడతా వచ్చాడు. Pharaoh got dreams. ఫరోకి తన కలలు గంటా వచ్చాడు. So nobody is able to interpret those dreams. ఎవరు కూడా ఆ యొక్క కలలను భావాలను తెలియజెప్పలేనటువంటి వారుగా ఉంటా వచ్చారు. And Joseph is being brought from the prison so that he can interpret the dream. యేసేపు ఆ యొక్క కల భావాల్ని వివరించడానికి ఆ యొక్క చెరసాల నుంచి బయటకు తీసుకొని రాబడతా వచ్చాడు. Now what Pharaoh is saying, the king of Egypt, he is saying, can we find such a one as this is, a man in whom the Spirit of God is? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏం చెప్తా ఉన్నాడు, తన సేవకులను ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అనేటువంటి మాట పలుకుతా ఉన్నాడు. So Joseph is not telling anything about God. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు తన యొక్క దేవుని గురించి ఏ యొక్క మాటలు కూడా తను చెప్పడం లేదు. Neither is he is sharing about himself or sharing his testimony. అంత మాత్రమే కాకుండా తన గురించి గాని తన సాక్ష్యాన్ని గురించి గాని కూడా ఏమాత్రం కూడా తను చెప్పలేదు. But a heathen king is talking about Joseph. He is saying that he is having the Spirit of God. అన్యుడైనటువంటి రాజు యేసేపు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి ఇటువంటి వ్యక్తిని మనం కనుగొనగలమా అనేటువంటి మాట పలుకుతా ఉన్నాడు. So it is very important that our actions should speak louder than our words. ఈ విషయాలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన యొక్క మాటల కంటే ఎక్కువగా కూడా మన యొక్క క్రియలు అనేటువంటివి ఎంతో ఎక్కువైనటువంటివిగా పలికేవిగా ఉండాలి. So wherever we live or wherever we study, in any school or a college, wherever we work, heathen people, others should testify about ourselves. మనం ఎక్కడ నివసించినప్పటికీ, ఎక్కడ ఏ కళాశాల, ఏ యొక్క పాఠశాల, ఏ యొక్క ఆఫీస్ మనం వెళ్ళినప్పటికీ మన చుట్టూ ఉన్నటువంటి అన్యులు మన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. Most importantly, they should be able to talk about our God. ప్రాముఖ్యంగా వారు మన యొక్క దేవుని గురించి మాట్లాడేటువంటి వారుగా ఉండాలి. So we have seen two things here. ఇక్కడ మనం రెండు విషయాలు మనం చూస్తా వచ్చాం. First thing is Joseph was a prosperous man. మొట్టమొదటిగా యేసేపు వర్ధిల్లేటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. Secondly, Joseph was a witnessing man. రెండవదిగా యేసేపు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. Thirdly, Joseph is a faithful man. మూడవదిగా చూసినట్లయితే యేసేపు ఎంతో నమ్మకమైనటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. Genesis chapter 39 and verse 4. ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనం. And Joseph found grace in his sight, and he served him, and he made him overseer over his house, and all that he had he put into his hand. యేసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. In verse 1 we see that Joseph was a slave. మొదటి వచనంలో మనం చూస్తా వచ్చాం యేసేపు ఒక బానిసగా ఉంటా ఉన్నాడు. And in verse 4 we read that Joseph is an overseer, or he has become a supervisor in the house of Potiphar. ఇక్కడ 4వ వచనంకి వచ్చేపాటికి మనం చూసినట్లయితే యేసేపు ఆ యొక్క విచారణకర్తగా లేకపోతే
ఆ యొక్క ఇల్లంతటి మీద విచారణ చేసేటువంటి విచారణకర్తగా తను ఉంటా ఉన్నాడు. In verse 6 we read that Potiphar has left everything into the hand of Joseph. 6వ వచనంలో గనక మనం చూసినట్లయితే పోతీఫరు సమస్తాన్ని కూడా యోసేపు చేతికి అప్పగించాడు అనేటువంటి మాట మనం చూడవచ్చు. In one sense we can say that Joseph got promotion from slave to supervisor in the house of Potiphar. ఇంకొక విధానంలో గనక మనం చూసినట్లయితే యోసేపు పోతీఫర్ యొక్క గృహంలో బానిస నుంచి సమస్తం మీద విచారణకర్తగా చేయబడతా వచ్చాడు. So here see his master, he was observing Joseph. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు యొక్క యజమాని తనని పరీక్షించి చూస్తున్నటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. He observed that God is with Joseph. మొట్టమొదటిగా యెహోవా దేవుడు యోసేపుతో ఉండడం చూస్తా వచ్చాడు. And he himself is he's saying that he could see that God, Lord Jehovah, was with Joseph. యెహోవా దేవుడు యోసేపుకి తోడుగా ఉండడం చూస్తా వచ్చాడు. Now he has promoted Joseph as overseer or supervisor in the house of Potiphar. చూసినట్లయితే యోసేపుని ఒక విచారణకర్తగా పోతీఫర్ నియమిస్తా వచ్చాడు. So except Potiphar's wife, now Joseph is having right over everything in the house of Potiphar. పోతీఫర్ యొక్క భార్య మినహాయించి మిగతా వాటన్నిటి మీద కూడా యోసేపుకి ఆ యొక్క అధికారం ఇవ్వబడతా వచ్చింది. Generally no owner will hand over everything to his servant. మనం సాధారణంగా కనుక చూసినట్లయితే ఏ యజమానుడు కూడా తన కింద పని చేసేటువంటి బానిస అయినటువంటి వ్యక్తికి సమస్తాన్ని కూడా అప్పగించరు. And we don't see really faithful workers or faithful people these days. ఈ దినాల్లో కూడా మనము ఇటువంటి ఆ విధంగా నమ్మకం కలిగినటువంటి మనుషుల్ని ఏమాత్రం కూడా చూడలేం. But even though Joseph is a slave in the house of Potiphar, he was faithful in each and everything. యోసేపు పోతీఫర్ యొక్క గృహంలో బానిసగా ఉంటా వచ్చినప్పటికీ సమస్తమైనటువంటి విషయాలు ఎంతో నమ్మకంగా ఉంటా వచ్చాడు. So Potiphar observed Joseph, then he promoted Joseph as overseer in his house. యోసేపుని పోతీఫరు గమనిస్తా వచ్చాడు. పోతీఫర్ని తనని ఉన్నతమైనటువంటి స్థానంలోకి హెచ్చిస్తా వచ్చాడు. తనని విచారణకర్తగా చేస్తా వచ్చాడు. So Joseph was a prosperous man. మొట్టమొదటిగా యోసేపు వర్ధిల్లేటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. Secondly, Joseph was a witnessing man. రెండవదిగా యోసేపు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. Thirdly, Joseph was a faithful man. మూడవదిగా యోసేపు ఎంతో నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. Fourthly and finally, Joseph was a blessed man. నాలుగవదిగా చివరిదిగా యోసేపు ఎంతో ఆశీర్వదింపబడినటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. Genesis chapter 39 and verse 5. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. And it came to pass from the time that he had made him overseer in his house, and over all that he had, that the Lord blessed the Egyptian's house for Joseph's sake. The blessing of the Lord was upon all that he had in the house and in the field. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. See here, God is blessing the house of Potiphar, a heathen person, just because Joseph is living in the house of Potiphar. ఆ యొక్క యోసేపు పోతీఫర్ యొక్క గృహంలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి అన్యుడైనటువంటి ఆ యొక్క పోతీఫర్ గృహానంతటిని కూడా దేవుడు ఆశీర్వదించినటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. See, God blessed the house of Potiphar and also the field of Potiphar. దేవుడు యోసేపు యొక్క పోతీఫర్ యొక్క గృహానంతటిని ఆశీర్వదిస్తా వచ్చాడు. అంత మాత్రమే కాకుండా తన యొక్క పొలంలో కూడా ఆ యొక్క ఆశీర్వాదం కలుగుతా వచ్చింది. But what about Joseph? కానీ మరి యోసేపు విషయం ఏంటి? See, Joseph is still a slave in the house of Potiphar. ఇప్పటికీ కూడా యోసేపు పోతీఫర్ యొక్క గృహంలో బానిసగానే ఉంటా ఉన్నాడు. Probably Joseph would have observed that God is blessing Potiphar and also the house of Potiphar and the field of Potiphar.
యేసేపు ఒక విషయాన్ని గమనించి ఉండొచ్చు. దేవుడు పోతీఫర్ యొక్క గృహాన్ని, పోతీఫర్ యొక్క పొలాన్ని, పోతీఫర్కు ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించటం యేసేపు చూస్తూ ఉండుండొచ్చు. See, if you and I were in the place of Joseph, నీవు నేను గనక యేసేపు యొక్క స్థానంలో ఉన్నట్లయితే probably we would have questioned God. మనము దేవుని ప్రశ్నించేటువంటి వారంగా ఉండుండొచ్చు. God, you are blessing everything, everybody around me. ప్రభువా, నీవు నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నీవు ఆశీర్వదిస్తా ఉన్నావు. But still I am a slave in this place. Still I am a slave. అయినప్పటికీ నేను ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో నేను బానిసగానే వస్తా వచ్చాను. And probably if God answers saying that I am blessing everything and everybody around you just because of you, then what would be our reaction? దేవుడు తనకి చెప్తా ఉండవచ్చు, నేను నిన్ను బట్టే నీ చుట్టూ ఉన్నటువంటి వారిని, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్తాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను అని దేవుడు చెప్తే మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? See, we cannot bear that situation. అటువంటి పరిస్థితిని మనం ఏమాత్రం కూడా తట్టుకునేటువంటి వారంగా ఉండలేము. See, the reason that Potiphar's house is blessed is because of Joseph. పోతీఫర్ యొక్క గృహము తనకు ఉన్నటువంటి సమస్తం కూడా ఆశీర్వదింపబడటానికి కారణం యేసేపు మాత్రమే. So here Joseph is a blessing in the land of Egypt. యేసేపు ఆ యొక్క అన్య దేశంలో, ఐగుప్తు దేశంలో ఎంతో ఆశీర్వదింపబడినటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. So we might be living in any country, in any location. మనము ఏ యొక్క ఇతర దేశంలో అయినా, ఇతర ప్రదేశంలో అయినా మనం ఉండవచ్చు. Or we might be working in any company or in any government service. మనము ఏ యొక్క ప్రైవేట్ కంపెనీలో అయినా, ఏ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంలో అయినా మనం ఉండవచ్చు. But one thing is, as children of God, we should be a blessing for others. ఒక విషయం ఏంటంటే, మనం దేవుని బిడ్డలంగా ఇతరులకు ఆశీర్వాద కారణంగా మనం ఉండాలి. Yeah, sometimes we might not be receiving any blessing, but people around us might be blessed because of us. మనము ఆశీర్వాదం పొందకపోవచ్చు, అనేక సార్లు మన చుట్టూ ఉన్నటువంటి వారు మన ద్వారా ఆశీర్వాదాన్ని పొందవచ్చు. So this is what has happened in the life of Joseph. ఇదే విషయం యేసేపు యొక్క జీవితంలో జరుగుతా వచ్చింది. Joseph is still a slave in the house of Potiphar, but God is blessing the house of Potiphar. యేసేపు పోతీఫర్ యొక్క గృహంలో ఇంకా బానిసగా ఉంటూ ఉండగానే దేవుడు యేసేపు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్ని, పోతీఫర్ యొక్క గృహాన్ని, సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తా వచ్చాడు. So Joseph has become a blessing to Potiphar. యేసేపు పోతీఫర్ కి ఆశీర్వాద కారణంగా ఉంటా వచ్చాడు. So we have seen 4 things. మనం 4 విషయాలను చూస్తా వచ్చాం. First thing is Joseph was a prosperous man. మొట్టమొదటిగా యేసేపు వర్ధిల్లుచున్నటువంటి వ్యక్తిగా ఉంటా వచ్చాడు. The reason being God was with Joseph. దానికి గల కారణం ఏంటంటే యెహోవా యేసేపునికి తోడుగా ఉంటా వచ్చాడు. Secondly, Joseph was a witnessing man. రెండవదిగా యేసేపు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. His master was talking about Joseph. తన యొక్క యజమానుడు యేసేపు గురించి మాట్లాడుతా ఉన్నాడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. Thirdly, Joseph was a faithful man. మూడవదిగా యేసేపు నమ్మకమైనటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. He entered Potiphar's house as a slave, but now we see that Joseph is a supervisor or overseer in the house of Potiphar. ఎంతో నమ్మకంగా ఉంటా వచ్చాడు. యేసేపు పోతీఫర్ యొక్క గృహంలో ఆ యొక్క బానిసగా ప్రవేశిస్తా వచ్చాడు. తను ఆ యొక్క గృహమంతటి మీద విచారణకర్తగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తా వచ్చాడు. And fourthly and finally, Joseph was a blessed man. నాలుగవదిగా చివరిదిగా మనం చూసినట్లయితే యేసేపు ఆశీర్వదింపబడినటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. So wherever we are, whatever we are doing, whether we are studying or working, we should make sure that are we in the plan of God? Are we seeking the presence of God or not? మనం ఎక్కడున్నప్పటికీ, ఏ పాఠశాల, కళాశాలలో, లేకపోతే ఎక్కడ మనం పనిచేస్తున్నప్పటికీ
మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉంటా ఉన్నామా, So దేవుని what యొక్క we observe, సన్నిధిలో మనం ఉంటా ఉన్నామా లేదా అనేటువంటి విషయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. so what we learn from the life of Joseph is allowing God to work out God's plan in his life. యేసేపు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసేపు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం తన జీవితంలో జరగడానికి దేవుణ్ణి అనుమతించినటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. May God bless this word. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.